అంటే బ్రేసెస్ కోసం ఆలోచన వస్తే చేయించుకోవాలని డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే ఆబ్వియస్లీ చాక్లెట్స్ అనేవి యాజ్ ఎ డెంటిస్ట్ చెప్పము, తినకూడదు కానీ మేము తినేస్తాం. ఓకే, నుమాయిష్కి వెళ్ళాం కదా మెట్రోలో, సో ఆ వీడియో చాలా వైరల్ అయింది. హలో భార్గవి అని నేను అన్నాను. మళ్ళీ అలా అన్ని కట్స్ రాకూడదు కాదు, నేను ఒకసారి మాట్లాడుకుంటున్నాను. సరే ఓకే, నువ్వు కటింగ్ లో ఎడిటర్ లో మాస్టర్ నువ్వు ఆడుకోవాలి వెళ్ళి దానికి బోర్ కొడుతుంది కదా. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే టీనేజర్స్లో కానీ లేదా చిన్నపిల్లల్లో కానీ టీత్ అలైన్మెంట్ అనేది సరిగ్గా ఉండట్లేదు. అది కామన్గా వచ్చే ప్రాబ్లం అయిపోతుంది. పళ్ళ వరుస సరిగ్గా లేకపోవడం వల్ల లుక్ వైజే కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా, సెల్ఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. టీత్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే పళ్ళ మధ్యలో కొంచెం ఫుడ్ స్ట్రక్ అయిపోయి క్యావిటీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రేసెస్ వేయించుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అసలు ఎలాంటి వాళ్ళు బ్రేసెస్ని ప్రిఫర్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే టీత్ అలైన్మెంట్ కోసం బ్రేసెస్ వేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషనల్ వీడియోని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, యాక్చువల్గా మా బాబుకి బ్రేసెస్ వేయించడం కోసం నేను హాస్పిటల్కి వచ్చాను అనమాట. మన డాక్టర్ దివ్య దగ్గరికి వచ్చేసాము, బీమ్స్ డెంటల్ క్లినిక్కి. హలో హాయ్ అని మనం ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చుకోక్కర్లేదు, ఎందుకంటే మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు. ఆల్మోస్ట్ 3 years అవుతున్నట్టుంది వీడియో చేసి. 3 years దాటిపోయింది. అవును నిజమే, మా బీమ్స్ డెంటల్కి వచ్చి చాలా రోజులైంది. సర్లే అట్లీస్ట్ వీడి ట్రీట్మెంట్ కోసం అన్నా నువ్వు మనకొండ వచ్చావా? యాక్చువల్గా వీళ్ళ స్కూల్లో చిన్న క్యాంప్ ఏదో కండక్ట్ చేశారు. నాకు కాల్ వచ్చింది, ఇలాగా మీ బాబు టీత్ గ్యాప్స్ వచ్చాయి, టీత్ అలైన్మెంట్ సరిగ్గా లేదు అని చెప్పేసి, సో బ్రేసెస్ వేసుకోమని చెప్పేసి ప్రిఫర్ చేశారనమాట. నేను మా హస్బెండ్తో డిస్కస్ చేసి మాట్లాడతానని చెప్పాను, కానీ డిలే చేసేసాం. 1 year అయిపోతుంది. నువ్వు మొన్న నీ దగ్గరికి వచ్చినప్పుడు వేయించుకుంటే బెటర్, ఇది కరెక్ట్ టైం అని చెప్పావు కదా. సో బట్ నాకు నిన్న థాట్ వచ్చింది అనమాట, ఇది కొంచెం ఇన్ఫర్మేషనల్ వీడియో కింద చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కామన్ గా పిల్లలందరికీ కూడా ఇది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పాలపళ్ళప్పుడు బాగానే ఉంటున్నాయి, ఊడిపోయి కొత్త వచ్చిన తర్వాత ఈ గ్యాప్స్ అనేవి వచ్చేస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి, ఆ రీజన్స్ కూడా కనుక్కుందాము. ఎందుకు వస్తున్నాయి ఏంటి, దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా, అవి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా కనుక్కుందాము. సో ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి, వీడియో చేయాలని చెప్పేసి కెమెరా అన్ని సెటప్ తెచ్చుకున్నా అనమాట. ట్రీట్మెంట్తో పాటు వీడియో షూట్ ఇది. సో ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఏ ఏజ్ లో బ్రేసెస్ వేయించుకుంటే బెటర్, అంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి? యూజువల్ గా మనము పిల్లలకి 10 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే పాల పళ్ళు అనేవి మొత్తం అన్ని ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు అనేది వచ్చే టైం కాబట్టి, సో ఆ ఏజ్ లో ప్రిఫర్ చేస్తే బెటర్. ఓకే, ఎందుకంటే వన్స్ ఆ స్కూల్ గోయింగ్ టైంలో అయిపోతేనే బెటర్. కానీ ఆ టైంలో కుదరని వాళ్ళు, అంటే మీకు 20 వచ్చినా 30 వచ్చినా 40 వచ్చినా కూడా మనం బ్రేసెస్ అనేది వేస్తాం, నో ఇష్యూ. కాకపోతే మీ గమ్స్ అండ్ టీత్ ఏ కండిషన్ లో ఉన్నాయి, బాగానే ఉన్నాయా లేదా అని చూసుకుని మనం ప్లాన్ చేసేయచ్చు. ఓకేనా? యూజువల్ గా ప్రిఫరబుల్ ఏంటంటే ఆ టైంలో అయిపోతే ఇంకా అయిపోతుంది, నెక్స్ట్ ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతారు, జాబ్స్ అన్ని అయిపోతాయి. ఆ టైంలో కుదరదు కాబట్టి మనం ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ బోన్ అనేది మెచ్యూర్ అప్పుడే అవుతా ఉంటది కాబట్టి ఈజీ అనమాట. సో యూజువల్ గా ప్రిఫర్ చేస్తాం 10 to 14 years మధ్యలో. ట్రీట్మెంట్ కి టైం ఎక్కువ పట్టదు, అంటే అది కూడా ఒక రీజన్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే ఓకే, మా వాడికి అయితే ఈ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల, టీత్ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల కొంచెం లుక్ వైజ్
బాగుండాలి, అలైన్మెంట్ కరెక్ట్ గా ఉండాలని చెప్పేసి తీసుకొచ్చా. అసలు రీజన్స్ ఏంటి బ్రేసెస్ వేయించుకోవడానికి? ఇంకా చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయా లేదా? ఉంటాయి, ఆబ్వియస్ గా అందరికి తెలిసిందే. చాలా మంది బ్రేసెస్ అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్నాయని వేయించుకుంటారు, అది అందరికి తెలిసిన రీజనే. కాకపోతే చాలా మందికి తెలియనిది ఏంటంటే డీప్ బైట్ అని, ఓవర్ బైట్ అని, అండ్ ఇంకా చెప్పాలంటే ఇంపాక్టెడ్ కెనైన్స్ అని ఉంటాయి చాలా మటుకు. అది యూజువల్గా ఏంటంటే అది మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. చాలా మంది చెక్ చేసుకోకపోతే తెలియకుండా అది, ఎందుకంటే ఇంపాక్ట్ కెనైన్ అంటే లోపల ఉంటది, ఎముకలో ఉంటది, అది మనం చూసుకోలేదు అనుకుంటే కనుక ఈ పాల పన్ను పైన ఉండి కొత్తగా వచ్చే పన్ను లోపలే ఉండిపోవడం, సో దాన్ని ఇంపాక్టెడ్ అని అంటాం యూజువల్ గా. సో అలాంటివన్నీ కూడా ఉండిపోతాయి. దాన్ని కూడా మనం చక్కగా అదే, ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత దానికి వచ్చే స్టిమ్యులేషన్ అనేది ఉండదు, పన్ను వచ్చే స్టిమ్యులేషన్. సో ఈ బ్రేసెస్ ద్వారా మనం లోపల ఉన్న పన్నుని నీట్ గా దాని ప్లేస్ లోకి తేవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అన్నావు కదా డీప్ బైట్ ఓవర్ బైట్ అని చెప్పేసి, అంటే ఏంటి? డీప్ బైట్ అంటే మామూలుగా మన పళ్ళు ఎలా ఉంటాయో కొంచెం మన లోవర్ కింద ఏవైతే పళ్ళు ఉన్నాయో కూడా అవి ఆల్మోస్ట్ కవర్ అయిపోతే దాన్ని డీప్ బైట్ అంటాం. పై పళ్ళు యూజువల్ గా మనకి నవ్వినప్పుడు పై పళ్ళు కింద పళ్ళు కనిపిస్తే కొంచెం ఐడియల్ గా ఉన్నట్టు. సో అదే కంప్లీట్ గా అసలు కింద పళ్ళు కనిపించట్లేదు అంటే కంప్లీట్ మనం పళ్ళు దగ్గర పెట్టినప్పుడు కంప్లీట్ క్లోజ్ అయిపోతే అది డీప్ బైట్. ఓవర్ బైట్ ఏంటంటే ఏదైతే ఈ క్లోజ్ ఉంటుందో ఇది ఎక్కువ ఓపెన్ అయితే దాన్ని ఓవర్ బైట్ అంటాం. సో ఇవన్నీ కూడా మనము సెట్ చేసుకోవచ్చు నీట్ గా బ్రేసెస్ ద్వారా మనం అలైన్ చేసుకోవచ్చు. డీప్ బైట్ వల్ల చాలా మందికి తెలియకుండా ఏమవుతుంది, ఓవర్ బైట్ అన్న చాలా మంది గ్రహిస్తారు, ఎందుకంటే ఓవర్ బైట్ ఉంటే ఆబ్వియస్ గా కొంచెం పళ్ళు అనేవి లైట్ గా ఎత్తుగా ఉంటాయి కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటారు. కానీ డీప్ బైట్ వల్ల ఏమైతే అలైన్మెంట్ బాగానే ఉంటుంది, కింద పళ్ళు వెళ్ళి పైన వెనకాతలు ఉన్న పళ్ళుని హిట్ చేసేయడం వల్ల క్రమేపీ కొంత ఏజ్ వచ్చేసరికి అరిగిపోవడం, పైన ఉన్న ఎనామిల్ అనేది అరిగిపోవడం జరిగి కింద పళ్ళు సెన్సిటివిటీ రావడం అనేది జరుగుతాయి. సో ఆ ఏజ్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ ఈ బ్రేసెస్ ద్వారా నార్మల్ ఐడియల్ బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ బ్రేసెస్ ద్వారా. ఇన్ని రీజన్స్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఎత్తు పళ్ళు వంకర పళ్ళు అదే అనుకుంటారు మెయిన్ గా. సో అది కాకుండా ఇలాంటివి చాలానే ఉంటాయి. ఇవన్నీ ఎలా తెలియాలి అంటే రెగ్యులర్ గా డెంటల్ విజిట్స్ చేసుకుంటేనే మనకి ఇవన్నీ తెలుస్తా ఉంటాయి. అంటే ఎవరైనా చూసి చెప్పినా లేదంటే డాక్టర్, ఇప్పుడు నువ్వు డెంటల్ డాక్టర్ కాబట్టి ఒకసారి మనం స్మైల్ ఇచ్చినా లేకపోతే మాట్లాడినా ఆ డిఫరెన్స్ ని క్లియర్ గా అర్థమైపోయి చెప్పేస్తాం అంతే కదా. బట్ లేదంటే నార్మల్ గా చూసిన వాళ్ళకి తెలియదు, ఏమనిపించదు కూడా. కరెక్ట్. చాలా మందికి కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అనిపిస్తా ఉంటది అనమాట, కింద పళ్ళు ఏంటి నా పళ్ళు పొడుగ్గా ఉండాలి, చాలా సగం అయిపోయాయి ఏంటి అని అనుకుంటారు. తేడా చూస్తే ఏమవుతుంది, అవి మనకి ఎప్పుడో 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నప్పుడు వస్తాయి పళ్ళు. మీకు చాలా ఇయర్స్ అయిపోయింది, అరిగిపోవడం ఎనామిల్ అలా అరిగిపోవడం వల్ల చిన్నవి అయిపోవడం అనేది జరుగుతూ ఉంటది. సో దాన్ని బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా కొంతవరకు మనము తొందరగా గ్రహిస్తే గనక మనం సెట్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ బ్రేసెస్ మనం కేవలం ఈ అలైన్మెంట్ దీనికోసమే కాకుండా ఒక్కసారి టీత్ అలైన్ అయ్యాయంటే ఆబ్వియస్ గా మన ఓవరాల్ మెయింటెనెన్స్ అనేది చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. చాలా మంది కొంచెం వంకరు ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే పళ్ళు ఒకదాని మీద ఒకటి ఇలాగా వెళ్ళిపోవడం వల్ల క్లీనింగ్ అనేది ఎఫిషియన్స్ గా ఉండదు. కాబట్టి ఈ అలైన్మెంట్ అనేది నీట్ గా ఉంటే ఆబ్వియస్ గా ఈజీ మెయింటెనెన్స్ అండ్ మంచి స్మైల్ కూడా పొందిన వారు అవుతారు. మా రిలేటివ్స్ లో ఒక అబ్బాయి ఉన్నాడు. సో తనకి ఏంటంటే ఇలాగే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్నాయన్నమాట. కొంచెం బాగానే కనిపిస్తాయి, అంటే చూసే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఎందుకు నువ్వు అంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసావు, బ్రేసెస్ వేయించుకోవచ్చు కదా అనేసి అంటే, లేదు వెళ్తే పన్ను తీయాలన్నారు, సో ఎందుకు తీయించుకోవడం అవసరమా, పెయిన్ఫుల్ అని అనిపించి నెగ్లెక్ట్ చేశానని చెప్పేసి అన్నాడు అనమాట. అదేంటి ఇప్పుడున్న ట్రీట్మెంట్ అనేది చాలా సొఫిస్టికేటెడ్ అయిపోయింది కదా, ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారని అనిపించింది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాగా దాన్ని హ్యాండిల్ చేయాలి అనేది చెప్పు. సో యూజువల్గా మన వాడికి ఏంటంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటి గ్యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని గ్యాప్స్ క్లోజ్ చేస్తాం. సో మనం కొత్తగా పళ్ళు తీసి గ్యాప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మన ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కానీ చాలా మందికి ఎత్తు పళ్ళు ఉన్నాయి, కొంచెం వంకరగా పన్ను మీద పన్ను క్రౌడింగ్ ఎక్కువగా ఉంది పళ్ళ మధ్యలో, అంటే అక్కడ ఆల్రెడీ పళ్ళ మధ్యలో స్పేస్ లేకే అలా జరిగింది. సో మనం కొత్తగా స్పేస్ని ఎలా క్రియేట్ చేయాలి, సో మనకి ఏదో ఒక పన్నుని తీయాలి. అది మనం అవసరం ఉన్న పన్నుని తీయట్లేదు, మనం మధ్యలో అవసరం లేని ఎక్కువగా యూజ్ చేయని పన్నుని
అన్ని సైడ్లు ఒక్కొక్క పన్నుని మాత్రమే తీస్తాం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా మంది ఏంటంటే పన్ను తీసేస్తారంట అన్న థాట్ లో ఉంటారు. దానివల్ల ఇంకా కొంచెం మీ స్మైల్ అనేది ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది తప్ప ఏం బ్యాడ్ అనేది జరగట్లేదు. కాబట్టి అదేమీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా కొంతమందికి ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళకి, వంకరగా ఉన్న వాళ్ళకి ఆబ్వియస్ గా తీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఎత్తుపల్లని ఆ స్పేస్ లోకి వెనక్కి జరుగుతుంది. సో ఆ స్పేస్ అనేది క్లోజ్ అవుతుంది. వంకర పళ్ళకి ఏంటంటే అడ్జస్ట్ అయ్యి అలైన్ అయ్యి ఆ స్పేస్ క్లోజ్ అవుతుంది. సో అంతే తప్ప అదేమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అది మీ స్మైల్ ఇంప్రూవ్ చేయడానికి అంతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెక్నిక్స్ వచ్చేసాయి కాబట్టి ఈజీగానే తీసేసి అలైన్మెంట్ అనేది నార్మల్ గా చేసేస్తాయి. ఓకే, మరి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా టైం పడుతుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరికీ ఒకలా ఉండదు కాబట్టి. సో ఎలా అంటే టైం అనేది ఎలా పడుతుంది? అంతే, మామూలుగా తక్కువ స్పేసింగ్ అవన్నీ ఉంటే ఈజీగా 8 to 10 months లో అయిపోతుంది. అదే మనం పళ్ళు తీసి చేయాల్సింది ఉంటే ఖచ్చితంగా మినిమం 18 months అనేది వేసుకోవాల్సింది అనేది ఉంటుంది. 1.5 years అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో క్లిప్ పెట్టేసాము ఒక 2 నెలల్లో పళ్ళు జరిగిపోతాయంటే అనుకోవడం తప్పు. ఎందుకంటే మన పళ్ళు అనేది ఎముకలో ఉంటాయి, బోన్లో ఉంటాయి. నెమ్మదిగా కొంత ప్రెషర్ ఇస్తూ జరుపుకుంటూ మనకి డిజైర్డ్ అలైన్మెంట్ కి తీసుకురావాలి. కాబట్టి పళ్ళు తీసే సిచ్యువేషన్ లో అయితే ఖచ్చితంగా 18 నెలలు వేసేసుకోవడం అనేది మన చిన్నుకైతే అయిపోతుంది. 8 to 1 year లోపు అయిపోతుంది ఖచ్చితంగా. సో డిఫరెంట్ కండిషన్స్ అది మటుకు గుర్తించాలి అందరూ. సో మా వాడికి తక్కువైపోతుంది, మాకు అందరి కండిషన్ వాళ్ళకి అప్లై చేసేసుకోవడం అనేది. అంటే చేయించుకునే వాళ్ళకి కూడా అదేంటి మా వాడికి ఇన్ని మంత్స్ లో అయిపోయింది కదా, వీడికి ఏంటి ఇంత టైం పడుతుంది అని కొంచెం కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అంతే కరెక్ట్. బ్రేసెస్ లో ఇప్పుడు చాలా రకాల వెరైటీస్ వచ్చేసాయి. ఇన్విజిబుల్ అంటున్నారు, ఇంకా రకరకాల ఏవేవో యాడ్స్ కూడా చూసాను నేను. ఏది బెటర్? నేనైతే నిన్ను అడిగా ఏది బెటర్ అంటే గో విత్ ట్రెడిషనల్ బ్రేసెస్ అన్నట్టుగా అన్నావు కదా. అంటే ఏమీ లుక్ ఇంపాక్ట్ లేదు అని అనుకుంటే గనక ఇలా వెళ్ళిపో అని చెప్పేసి. నేను కూడా మోస్ట్లీ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే ట్రెడిషనల్ కి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా ఆ అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా వస్తుందని నాకు ఒక నమ్మకం అనమాట. సో అందుకని దానికి వెళ్ళిపోయాను. అసలు జనరల్ గా ఎలాంటివి ప్రిఫర్ చేయాలి, దేంతో ఏమి అంటే ఫ్లాస్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి చెప్పు. బ్రేసెస్ అనేది చాలా వెరైటీసే ఉన్నాయి. ఒకటి మనకి నువ్వు అన్నట్టు ట్రెడిషనల్ బ్రేసెస్ అంటే మెటల్ బ్రేసెస్, అండ్ టూత్ కలర్ బ్రేసెస్ అంటే సెరామిక్ బ్రేసెస్ అని వచ్చేసాయి. అండ్ ఇంకొకటి చాలానే రకాలు వచ్చేసాయి, లింగ్వల్ బ్రేసెస్ అని, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అని, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్రేసెస్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని, అన్ని చాలా రకాలే వచ్చేసాయి. కాకపోతే మనకి వీళ్ళకి ఎందుకు యూజువల్గా నేను మెటల్ బ్రేసెస్ వీళ్ళకే పిల్లలకి ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, వీళ్ళు చాలా మంది ఏంటంటే ఎలైనర్స్ వచ్చేసాయి కదా అవి ప్రిఫర్ చేయొచ్చు కదా అని అంటారు. కంటిన్యూస్ గా నోట్లో పెట్టుకుని ఉంచుకోవాలి. సో వీళ్ళు స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలకి ఏంటంటే వాళ్ళు పొరపాటున పెట్టుకోలేదు అనుకో డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. సో కరెక్ట్ గా తీసుకొని పెట్టేసేవి ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేవి. సో ఈ మెటల్ బ్రేసెస్ ఏంటంటే మన పళ్ళకున్న బ్రేసెస్ ఏంటంటే కంటిన్యూస్ గా 24 hours అనేది ఉంటది. కాబట్టి ఈ ఏజ్ లో వాళ్ళకి మనం ఇది ప్రిఫర్ చేయడమే బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం కాలేజ్ వాళ్ళకి వెళ్తున్నారు అనుకుంటే మెటల్ బ్రేసెస్ వేసుకుని వెళ్ళలేరు కాబట్టి సో అట్లీస్ట్ టీత్ కలర్ బ్రేసెస్ అంటే సెరామిక్ బ్రేసెస్ ని యూజ్ చేయొచ్చు అని సజెస్ట్ చేస్తాం. సేమ్ అలానే ఉంటది, కాకపోతే వైర్ అనేది సేమ్ మెటల్ వైరే వస్తుంది. పళ్ళకి ఏదైతే బ్రాకెట్స్ పెట్టారో అది టూత్ కలర్ వస్తుంది. మిగిలిన వైర్ కూడా సేమ్ మెటల్. ఇన్విజిబుల్ అలైనర్స్ ని కొంచెం కాస్ట్ ఉంటది కాబట్టి వద్దు అనుకున్న వాళ్ళకి లింగ్వల్ బ్రేసెస్ అనేది ఉంటుంది. సో బ్రేసెస్ అనేవి మనకి ఏదైతే మనకి ఇలా కనిపిస్తున్నాయో అది లోపల సైడ్ పెడతాం. సో అది బయట వాళ్ళకి కనిపించదు. సో అలా కూడా చేయడానికి ఉంటుంది. సో సెల్ఫ్ లైగేటింగ్ అని కొంచెం ఫాస్ట్ గా ట్రీట్మెంట్ మనకి అయిపోవాలి, మెటల్ అయినా పర్లేదు, అందులో మెటల్ ఉంటుంది సెరామిక్ ఉంటుంది. సో ఫాస్ట్ గా అయిపోవాలి అనుకుంటే సెల్ఫ్ లైగేటింగ్ అంటాం. సో ఏజ్ బట్టి పిల్లలకే కాబట్టి మెటల్ ప్రిఫర్ చేసేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇన్విజిబుల్ అలైనర్స్. సో ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. మనము పెట్టుకుంటాము అనుకుంటే కనుక అది యూస్ చేస్తే చాలా మంచిగానే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈవెన్ చిన్న గ్యాప్ ఉన్నా, చిన్నగా వంకర్ ఉన్నా, లేదంటే చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అన్నా కూడా ఈ మధ్యన మనము ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ ని వాడి ఈజీగా అలైన్మెంట్ అనేది చేసేయడం జరుగుతుంది. దాంతో కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో డ్యూరేషన్ అనేది కూడా ఇంచుమించు ఒక 2-3 months అవుతుంది అంతే తప్ప నీట్ గా
వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇలానే చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేసెస్ ఉన్నాయి. సో ఏజ్ బట్టి, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి, సో ఎకనామిక్ కండిషన్స్ బట్టి అన్ని ప్రిఫర్ చేసుకొని సజెస్టబుల్. సో దేనికి ఏది ఇది తక్కువ అది తక్కువ అనేది దేన్ని మనం తక్కువ చేయడానికి లేదు. ఓకే, సో అన్నిటితో బాగానే ఉంటుంది, రిజల్ట్స్ అనేవి మంచిగానే ఉంటాయి. సో గుడ్ గుడ్. ఓకే, బ్రేసెస్ ట్రీట్మెంట్ కి ఎంతెంత అంటే మనకి ప్రైస్ ఎట్లా అవుతుంది, ప్రైస్ అనేది పడుతుంది చేయించుకోవాలనుకుంటే ట్రీట్మెంట్? సో నేను నీకు ఇందాక చెప్పినట్టు బ్రేసెస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. సో మెటల్ అన్నాను, సెరామిక్ అన్నాను. సో దాన్ని బట్టి కూడా కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. సో బేసిక్ గా అండ్ ఇంకొకటి ఆ టైప్ ఆఫ్ బ్రేసెస్ తో ఒకటంటే మీ కండిషన్ బట్టి. ఓకే, ఒక్కొక్కరికి ఒక కండిషన్ ఉంటుంది. కొంతమందికి కొంచెమే గ్యాప్స్ ఉంటాయి, తొందరగా ఉంటుంది, డ్యూరేషన్ బట్టి. ఓకే, రీజన్స్ అనేవి ఉంటాయి. సో మనము మినిమం రేంజ్ చెప్పుకోవాలంటే మినిమం 40 నుంచి 80 వరకు కూడా ఉంటుంది. సో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఇంతే అని మనం ఫిక్స్ అవ్వలేం. మీ కండిషన్ బట్టి అండ్ టైప్ ఆఫ్ మీరు చూస్ చేసుకున్న టైప్ ఆఫ్ బ్రేసెస్ బట్టి కూడా ఉంటుంది. సో అదే ఇన్విజిబుల్ అలైనర్స్ అంటే ఆబ్వియస్ గా మినిమం 1.5 అయితే కొంచెం కాస్ట్ ఆబ్వియస్ గా ఉంటుంది, కాస్ట్ ఎక్కువ. ఓకే, ఫైన్ ఫైన్. ఇప్పుడు బ్రేసెస్ వేయించుకున్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెయిన్ మా వాడికి ఇప్పుడు అది కావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రేసెస్ వేయించేసుకున్నాము ఇంకా అయిపోయింది అనుకుంటారు, కానీ నార్మల్గా మనం మెయింటైన్ చేసుకున్న దానికి డబుల్ యాక్షన్ ఇక్కడ మనం చేయాలన్నమాట. ఎందుకంటే మనం బ్రష్ చేసుకుంటాం నార్మల్గా అయితే, ఇప్పుడు మనకి ప్రత్యేకించి అక్కడ బ్రాకెట్స్ అనేవి బ్రేసెస్ అనేవి వస్తాయి కాబట్టి మనం తిన్నది ఏదన్నా ఈజీగా స్ట్రక్ అయిపోయి మనం మెయింటెనెన్స్ తక్కువ ఉంటే ఆబ్వియస్గా క్యావిటీస్ అని రావడము, గార పట్టేయడాలు, బ్లీడింగ్ గమ్స్, బ్యాడ్ బ్రెత్ అనేవి ఛాన్సెస్ ఎక్కువ. సో అవన్నీ సో ఇంకాస్త మెయింటెనెన్స్ అనేది పెంచాలి. అంటే రెగ్యులర్గా అందరికీ చెప్తాం ట్వైస్ బ్రషింగ్ అని, అంటే నైట్ టైం కూడా ఖచ్చితంగా బ్రష్ చేయాలని. మన లాస్ట్ వీడియోలో మెయిన్ గా స్ట్రెస్ చేసింది దీని గురించి. సో యూజువల్గా మన అందరికి ఎవరికి అలవాటు ఉండదు, కానీ ఖచ్చితంగా ఇంకా అది మనకి పార్ట్ ఆఫ్ డైలీ హ్యాబిట్ కింద అయిపోవాలి. సో వీళ్ళకి ఇంకాస్త ఎక్కువగా అదే కాకుండా ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటే పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకునే బ్రషెస్ అండ్ ఫ్లాసింగ్, వాటర్ ఫ్లాసింగ్ అనేది అవన్నీ ఇప్పుడు వచ్చేసి ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి. సో అవన్నీ యూస్ చేసుకుని ఎవ్రీ మీల్ తర్వాత రిన్స్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉండి రెగ్యులర్గా ఎలాగో విజిట్ చేస్తూ ఉంటాము, అవసరమైతే క్లీనింగ్ చేయడము అవి చేస్తూ ఉంటే మీ ఓరల్ హెల్త్ అనేది ఈజీగా మెయింటెనెన్స్ అనేది అవుతుంది. సో ఖచ్చితంగా మనం నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది తీసుకోకూడదు బ్రేసెస్ వేయించుకున్నప్పుడు. ఖచ్చితంగా బ్రేసెస్ నైట్ బ్రషింగ్ తో పాటు పళ్ళ మధ్య క్లీన్ చేసుకోవడం అనేది ఇంకా మస్ట్ అండ్ షుడ్ అనేది పెట్టేసుకోవాలి. తినే వాటిలో ఏమన్నా అండ్ ఆబ్వియస్ గా తినే వాటికి కొంచెం కాన్షియస్ గానే తినాలి. ఎందుకంటే ఆ బ్రేసెస్ అనేది మాటికి ఊడిపోతూ ఉంటే ట్రీట్మెంట్ అనేది ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మరి గట్టి వస్తువులు లాంటి అండ్ ఏమంటారు సాగే వస్తువులు అండ్ బోన్స్, ఆబ్వియస్ గట్టి వస్తువులు అంటే బోన్స్, బఠానీలు, కొంచెం జాంకాయ గింజలు, పోపుల్లో పప్పులు, చిక్కీలు. యూజువల్ గా అవి చిక్కీ ఏంటంటే గట్టిగా ఉంటాయి అండ్ సాగుతాయి. సో అవన్నీ కూడా కొంచెం గమ్స్ కూడా నాట్ ప్రిఫరబుల్ కదా. గమ్మీస్ అన్నట్టు అంటే అవి ఓకే, అవి యాక్చువల్లీ ఒక అందుకు అది కంప్లీట్ సెపరేట్ టాపిక్ అయిపోతుంది. కానీ ఏంటంటే అది మంచిది. షుగర్ ఫ్రీవి వాడితే ఆబ్వియస్ గా ఎక్కడన్నా ఉండే ఫుడ్ ని గ్రాబ్ చేసేస్తుంది కాబట్టి సో దట్ అది మంచి మెయింటెనెన్స్ దే. సో అవి షుగర్ ఫ్రీ తీసుకోవాలి. సో అది అనమాట. సో మెయింటెనెన్స్ అనేది డబుల్ చేయాలి. సో బ్రేసెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత విజిట్స్ ఎలా ఉండాలి? సో యూజువల్గా బ్రేసెస్ ట్రీట్మెంట్కి మంత్లీ వన్స్ ఒక్కసారే పెడతా ఉంటారు అనమాట. ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో ఆర్థోడాంటిస్ట్ అంటాం వాళ్ళని. సో బ్రేసెస్ స్పెషలిస్ట్ ఎవ్రీ మంత్ ఒకసారి వన్స్ విజిట్ చేస్తే వాళ్ళు ఏదైతే మీ కండిషన్ బట్టి నెమ్మదిగా టైట్ చేసుకుంటూ వస్తారు. సో దట్ అలైన్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కూడా ట్రీట్మెంట్ బట్టి ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా? యూజువల్గా మంత్లీ వన్స్ ఒకసారి ప్రిఫర్ చేస్తాము. సో ఇన్విజిలైనర్స్ వచ్చేసరికి ట్వైస్ ఆ ట్రేస్ ఏదైతే ఉందో అది మార్చుకోవడం అనేది జరుగుతుంది. అది వీక్లీ వన్స్ 2 వారాలకు ఒకసారి అనేది లేదు, రెగ్యులర్ గా రావాల్సిన అవసరం ఉండదు. ఇన్విజిలైనర్స్ తో అదొక యాక్చువల్లీ సెపరేట్ టాపిక్ యాక్చువల్లీ. సో ఇన్విజిలైనర్స్ తో అలా ఏమి ఉండదు, అది రావడం అనేది జరగదు. మనం కంప్లీట్ గా మీకు ఎన్ని సెట్స్ కావాలంటే మీకు ఇచ్చేస్తాము. మధ్యలో ఒక 3 months ఒకసారి చెకప్ కి వస్తా ఉంటే సరిపోతుంది. సో దానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆబ్వియస్ గా వీటితో కంపేర్ చేస్తే. సో కొంచెం కాస్ట్ కాబట్టి అవి కూడా ఇప్పుడు మనకి చాలా కన్వీనియంట్ గా మనకి ఉన్న దాంట్లోనే వచ్చేస్తున్నాయి, మన బడ్జెట్ లో కూడా వచ్చేస్తున్నాయి అన్ని. సో ఇట్లా అయితే మంత్లీ వన్స్ ఒకసారి విజిట్ చేసి కొంచెం అవి టైట్ చేయించుకోవాలి రెగ్యులర్ బేసిస్ అయితే. ఓకే, మెడిసిన్ లాంటివి ఏం వాడాల్సిన? మెడిసిన్స్ అనేవి అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ 2 days కొంచెం పళ్ళు టైట్ చేస్తారు కాబట్టి ఆ నొప్పిగా అనిపిస్తుంది. సో అది జస్ట్ పెయిన్ కిల్లర్
జస్ట్ డోలో ప్లెయిన్ పారాసిటమాల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అండ్ అది కాకుండా చాలా మందికి బ్రేసెస్ పెట్టించుకున్నప్పుడు అక్కడక్కడ అల్సర్స్ రావడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. ఎందుకంటే అది మీరు బ్రేసెస్ మీ రెగ్యులర్ విజిట్ జరుగుతున్నప్పుడు వెంటనే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా వైర్ అనేది మీకు గుచ్చుకుంటుందా, బుగ్గలో గుచ్చుకుంటుందా అనేది చెక్ చేసుకోవాలి. సో దట్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. సో మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే అక్కడ అది అల్సరేషన్ చేసి మీరు తింటున్నప్పుడు ఇబ్బంది పడతా ఉంటారు. సో దాని వల్ల కాకపోయినా ఈ బ్రాకెట్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అల్సర్స్ రాకుండా మనం జెల్స్ అనేవి ఇస్తాము. సో అది పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. వస్తే అప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది. సో చిన్న చిన్నవి ఉంటాయి కానీ అవి నెగ్లిజిబుల్. అలవాటు అయిపోతే సెట్ అవుతుంది. మన అడ్రస్ గురించి క్లియర్ గా చెప్పేసి ఎవరైనా ట్రీట్మెంట్ కోసం రావాలి అనుకుంటే ఈజీగా యాక్సెస్ ఉండే అడ్రస్ బీమ్స్ డెంటల్ మన ఓయూ కాలనీ షేక్పేట్ మెయిన్ రోడ్ లో ఉంటుంది. సో ఈజీగానే అందరికీ ఐడియా వచ్చేస్తుంది. బీమ్స్ డెంటల్ మణికొండ అని గూగుల్ సెర్చ్ చేసినా కూడా మనకి ఈజీగా ఐడియా వచ్చేసేయచ్చు క్లినిక్. సో అదండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంత్ క్లినిక్ విజిట్ ఉందన్నమాట. ఎవ్రీ మంత్ వన్స్ రావాలంట చెప్పావు కదా. సో మళ్ళీ బ్రేసెస్ ఫిట్ చేయించడం కోసం నెక్స్ట్ మంత్ రావాలి. వీడి కోసం అని చెప్పేసి ఇంక నేను రెగ్యులర్ విజిట్ చేయాలి వాడి ట్రీట్మెంట్ అయ్యేంత. ఇది మేబీ రిలేటబుల్ ఎవరికి అవుతుంది అంటే ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ కి సంబంధించి బ్రేసెస్ కి సంబంధించి ఎవరైనా చేయించుకోవాలి అనుకున్న ఇంతవరకు పాలపళ్ళు లోపల ఉండిపోయి తెలియని వాళ్ళకి, లేకపోతే టీత్ అలైన్మెంట్ దగ్గర పళ్ళు పీకించుకోవడానికి భయపడే వాళ్ళకి ఈ మిత్స్ ఇవన్నీ కూడా షేర్ చేసామని అనుకుంటున్నాను. సో వీడియో అంతా కూడా మీకు నచ్చిందని, ఇన్ఫర్మేషనల్గా ఉందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఓకే.